గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ హైదరాబాద్ వీళ్ళు మరొక ప్రకటన విడుదల చేసిండ్రు. అందరు కలిసి సంయుక్తంగా ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేసిండ్రు. ఫోన్ నంబర్ బ్రదర్ 9866323813. దయచేసి మీరు వాట్సాప్ కాల్ చేయండి, ఓకేనా? ఒక 5 నిమిషాల తర్వాత చేయండి. ఉద్యోగులు ఆరోగ్య పథకం ఈఎస్ఎస్ అమల్లో అధికారుల అలసత్వం, ఓకేనా? తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని. నంబర్ 3, రెండవ పే రివిజన్ కమిటీ నివేదిక అమలు, 6 పెండింగ్ డిఏల విడుదల, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, ఈహెచ్ఎస్ పటిష్టంగా అమలు చేయాలని టీజీఈ జేఏసీ డిమాండ్ చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, గెస్టెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి ఉద్యోగులకు న్యాయం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజీఈ జేఏసీ విస్తృత కార్యనిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు. టీజీఈ జేఏసీ చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన ఈరోజు మంగళవారం 11 గంటల నుండి నాంపల్లిలో టీజీఓ భవన్లో సమావేశం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3 మాటలు ఇచ్చిండ్రు. ఆ హామీలకు సంబంధించి ఇప్పటి వరకు అమలు కాలేదు అని ఈరోజు చర్చ జరిగింది. మరి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయాలి. ఈహెచ్ఎస్ అనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానంలో లేదు, కానీ ముందు పెట్టిండ్రు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి యూనియన్ లీడర్లకు జరిగిన అటువంటి ఒప్పందం, కానీ ఈ ఒప్పందంలో ఎక్కడ కూడా వీరి పాత్ర లేదు. నంబర్ 1 అయినా కానీ ఇది మొదటి పాయింట్గా పెట్టుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుకు ఆదేశాలు ఇచ్చిన ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతో ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో విఫలమవుతున్న అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు కూడా ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు పరచడంలో ఆసక్తి చూపటం లేదు. ఉద్యోగులు, పెన్షనర్ ఈ పథకం పెట్టిందే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు జేబులోకి వెళ్ళి పైసలు గుంజుకోనికి, అర్థమైందా? వాళ్ళ జీతాలు లాక్కోనికి పెట్టిండ్రు ఈరోజు. అంతేగాని ఈరోజు నిజంగా వీళ్ళు వైద్యం అందించాలి అనే చిత్తశుద్ధితో నేను చేయలే ఈ కార్యక్రమం. అది గతంలో రామకృష్ణారావు గారు మరియు ఈ ప్రకటన విడుదల చేసిన నాయకుల మధ్య జరిగిన ఒప్పందం. మరి ఇవన్నీ అప్పుడే మాట్లాడుకోవాలి. అవన్నీ జరగకుండా ఈరోజు జీతాలకి ముందే కట్ చేసుకోమని మీరే వాళ్లకు వకాలు తప్పించుకొని వాళ్ళ తరపున మీరే మాట్లాడి ఈరోజు మళ్ళా వాళ్ళు చేయలేదని చెప్పేసి కాకమ్మ కథలు చెప్తే ఎట్లా? అంతేకాకుండా ఈరోజు ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈహెచ్ఎస్ స్కీమ్ ప్రభుత్వం పటిష్టంగా అమలు సమర్థవంతంగా చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇక సరే, ఇవన్నీ రెండవ పిఆర్సీ కమిటీ నివేదిక వెంటనే అమలు చేయాలని గత 3 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు తదితర ఏకకాలంగా ఎదురుచూసిన రెండవ పే రివిజన్ సెకండ్ పిఆర్సీ నివేదిక కోసము ఇవి చాలా పెద్దగా రాసింది. కానీ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి, ఓకేనా? దీనికి మొత్తం ఇవన్నీ చాలా పెట్టిండ్రు. ఇందులో ఈహెచ్ఎస్ను ప్రతిష్టంగా అమలు చేయాలి, రెండవ పిఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలి, ఉద్యోగుల పెండింగ్ బిల్స్ కొరకు ప్రభుత్వం చెల్లిస్తున్న 2000 కోట్లు యథావిధిగా ఈ నెల నుండి కొనసాగించాలని డిమాండు, 6 పెండింగ్ డిఏలను తక్షణమే విడుదల చేయాలి, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్గా అమలు చేయాలి. ఇక 1/9/2024 ముందు నియామకం నోటిఫికేషన్ సంబంధించిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం తీసుకోవాలి, విద్యాశాఖ రేషనలైజేషన్ జీవో 25ను సవరించాలి, విద్యాశాఖ ఏకీకృత సర్వీసు నిబంధనలను రూపొందించాలి, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి, 190 జీవోను విద్యాశాఖ, పోలీస్ శాఖలతో పాటు అన్ని శాఖల్లో అమలు చేయాలి, ఖాళీల ప్రకారం ఇవ్వాలి అనేది ఒకటి. ఈఎస్సిఎస్సి అంటే మొత్తానికి పోలీస్ శాఖలతో పాటు, పోలీసు అనేది పోలీస్ యూనియన్ మాట్లాడకున్నా కానీ సరే అది ఇందులో పెట్టిండ్రు, అది చాలా సంతోషం.
ఈహెచ్ఎస్ అంటే హోంగార్డులది కూడా చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈహెచ్సి ట్రస్ట్ నందు సంఘాల సభ్యత్వ ఆధారంగా అదనపు సభ్యులను తీసుకోవాలి. బీటీఎస్జిఎస్ హౌసింగ్ సొసైటీ సమస్యను వెంటనే పరిష్కరించాలి. బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు స్కేల్ అమలు చేయాలి. ఫైనాన్స్, హెల్త్, మరియు ఎడ్యుకేషన్ ఉన్నత అధికారులు అలసత్యం చర్యలు డిగ్రీ కళాశాల అధ్యాపకులకు యూజీసీ 7వ వేతన సవరణ బకాయిలు అమలు చేయాలి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగులలో నెలకొన్న ఆందోళన ముగింపు పలకాలని టీజీఈ జేఏసీ విజ్ఞప్తి చేసింది. లేనిచో ఇక్కడ ఇది ఇంపార్టెంట్. లేనిచో ఈ నెల 27న అన్ని జిల్లాల కేంద్రాల్లో ఒకరోజు మహాధర్నా. ఈ రోజు నుంచి పీఆర్సీ నివేదిక విడుదలయ్యే వరకు నల్ల బ్యాచ్లతో విధులకు హాజరు. మంచి కార్యక్రమం. జేఏసీ జిల్లాల పర్యటన సన్నాహక సదస్సులు మంచి కార్యక్రమం. దీనికి మా పూర్తి మద్దతు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. దీనికి కూడా మా పూర్తి మద్దతు. మంచి కార్యక్రమం. సెప్టెంబర్ 10న హైదరాబాద్లో మహాధర్నా. దీనికి కూడా మా పూర్తి మద్దతు. దీనికి ఇచ్చేస్తాం. జేఏసీ భాగస్వామ్య సంఘాలు ఇప్పటికే ఇచ్చిన అన్ని పోరాట కార్యక్రమాల్లో వాయిదా వేస్తున్నారు. జేఏసీ భాగస్వామ్య సంఘాలు ఇప్పటికే ఇచ్చిన అన్ని పోరాట కార్యక్రమాలు వాయిదా వేస్తున్నారు. కాబట్టి ఒకటి చెప్తున్నా, ఈ 10వ తారీఖు వరకు ఉన్న అన్ని కార్యక్రమాలకు పూర్తి మద్దతు అందరూ ఇవ్వాలి. మనం కూడా ఇద్దాం. అర్థమైందా? పూర్తిగా. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాలలో అందరూ కూడా పాల్గొనాలి. ఓకేనా? అందరూ కూడా పాల్గొనాలి. ఇందులో నేను ఎక్కడ కూడా దీన్ని విమర్శగా ఎక్కడ కూడా నేను తీసుకుంటలేను. ఎందుకంటే ఆందోళన కార్యక్రమం చేయాలనేది నాది. కాకపోతే పెన్ డౌన్ ఉంటే బాగుంటుంది. దాంతో ప్రభుత్వం కొంచెము బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మొండి ప్రభుత్వం. ఎక్కడ కూడా ఈరోజు ఇయాటికి ఉద్యోగుల తరపున ఎక్కడ కూడా మాట్లాడుతున్నట్టు మనకు కనబడతలేదు. దాదాపు ఇప్పటికీ 101 మంది అసూలు బాచిండ్రు, ప్రాణాలు విడిచిండ్రు. అయినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నది. ఈ సమస్యలన్నీ వాళ్ళకి తెలియని కావు. వాళ్ళకి ఎప్పటికప్పుడు వీళ్ళతోని ఉద్యోగ సంఘాలతో చర్చ జరుపుతూనే ఉన్నారు. అయినా కానీ జరుగుతుంది. గత ఎగ్జిక్యూటివ్ జేఏసీ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా కొన్ని ఉద్యమాలు తీసుకున్నారు. అందులో మధ్యాహ్నం ధర్నా అని, తెల్లాడో 2-3 కార్యక్రమాలు జరిగినాయి. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా మనకు దిగినట్టు కనబడతలేదు. మరి ఇప్పుడు కూడా ఒక 4 కార్యక్రమాలు తీసుకుని సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం, సెప్టెంబర్ 10 చలో హైదరాబాద్, 27వ తారీఖు ఈ నెల 27వ తారీఖు అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నా ఈ కార్యక్రమాలు చెప్పిండ్రు. అంతేకాకుండా మరి నల్ల బ్యాచ్లు ధరించి విధులకు హాజరు కావాలి. ఆ రోజు నుండి ఏది 27వ ఆ రోజు నుండి పీఆర్సీ నివేదిక విడుదలయ్యే వరకు నల్ల బ్యాచ్లతో విధులకు హాజరు కావాలనేది పెట్టినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అందరూ అన్ని మద్దతు తెలపాలి. 10వ తారీఖు తర్వాత మరి ఏంది? సెప్టెంబర్ 10 వరకు కార్యక్రమాలు ఇచ్చిండ్రు. సెప్టెంబర్ 10 తర్వాత ఏంది పరిస్థితి అని అంటే, ఈరోజు సెప్టెంబర్ 10వ తారీఖు తర్వాత 10వ తారీఖు వరకు జేఏసీ టైం 10వ తారీఖు వరకు. 10వ తారీఖు తర్వాత మేము ఎంట్రీ అవుతాం. ఎప్పుడైతే ఇక మేము పూర్తి మద్దతు తెలుపుతాం, మీ కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఇస్తాం. అన్ని జాగాల సన్నాహక సభలలో మేము కూడా పెడతాం. మేము రోజుకు ఒక 2-3 వీడియో రిలీజ్ చేస్తాం. సోషల్ మీడియా ద్వారా ఈరోజు ప్రభుత్వమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు మేము ఉద్యమంలో ప్రత్యక్షంగా కూడా మా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈరోజు 10వ తారీఖు తర్వాత, ఎందుకంటే వీటితోని వంగుతుంది అని నేను అనుకుంటలేను. ఈ 3 కార్యక్రమాలతోని వంగేటట్టుగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టే కార్యక్రమాలు ఇందులో ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. కానీ మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏదో విధంగా ఒక చర్చ అనేది ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. ఈరోజు ఆ చర్చలో ఉంటేనే ఈరోజు
వచ్చే రోజుల్లో దానిపైన ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మా యొక్క పూర్తి మద్దతు దానికి ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలు మన సెప్టెంబర్ 10వ తారీఖు ప్రోగ్రాం హైదరాబాద్లో మహాధర్నా తర్వాత మేం కార్యక్రమం ప్రభుత్వం ఈలోపు ఇవన్నిటిపైన మీరు చెప్పిన డిమాండ్లకు మరి వాళ్ళు తలొగ్గకుంటే అదే డిమాండ్లు సేమ్ మీరు ఇచ్చిన డిమాండ్లే అదే డిమాండ్లతోని సెప్టెంబర్ 11వ తారీఖు వెళ్ళి మా యుద్ధం మొదలవుతుంది. యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు, యుద్ధం అంటే యుద్ధమే, ఇక యుద్ధమే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే, ప్రభుత్వానికి ఎక్కడ కూడా నాకు పేరు వచ్చుడు మీకు ఇష్టం లేదు, నాకు పేరు రావాలని నేను అనుకుంటలేను, సమస్యలు పరిష్కారం కావాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి ఆ పేరేదో మీ జేఏసీ నాయకులకు వచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోండి. ప్రభుత్వం టీజేఎస్కు టీజీఓకు టీఎన్జిఓకు వాళ్ళ పేరు వచ్చేటట్టుగా ఈరోజు వాళ్ళు 3 కార్యక్రమాలు చేపట్టింది కదా, ఈ 3 కార్యక్రమాలకు మేము స్పందించినాం. మేము వెంటనే వీళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా మేము వెంటనే అమలు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ ఉద్యమాన్ని మీరు వాళ్ళకు గౌరవించి వాళ్ళందరికీ టీజేఎస్కు టీఎన్జిఓస్కు టీజీఓకు పేరు పోయేటట్టుగా ప్రభుత్వం వాళ్ళ ఉద్యమాన్ని ఈ మూడు ఉద్యమాలకు అంటే 27వ తారీఖు జిల్లాల వారీగా, 1వ తారీఖు పెన్షన్ విద్రోహ దినంగా, 10వ తారీఖు హైదరాబాద్లో మహాధర్నాగా మీరు ఇవన్నీ నల్ల బ్యాచ్లు ధరించుకొని పిఆర్సీ అది విడుదల చేసేదాకా ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండం కొనసాగించండి. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వం స్పందించి వీళ్ళ యొక్క డిమాండ్స్ను వెంటనే అమలు చేయాలి. 10వ తారీఖు టీజేఎస్ మీ ఉద్యమానికి, ఎందుకంటే మీరు పెన్ డౌన్ అనేది అందులో పెట్టలేదు. ఈరోజు ప్రభుత్వం వంగేది పెన్ డౌన్తో పెట్టలేదు. సరే, అయినా కానీ మీకు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 3 ఉద్యమాలతో ప్రభుత్వం వింటది అనే నమ్మకం మీకు కలిగింది. ఆ నమ్మకం విశ్వాసం మీకు ఉన్నది. ఈరోజు ఆ విశ్వాసంతోనే మీరు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకెళ్ళి ఈహెచ్ఎస్ కింద 1.5% వాళ్ళ జీతాలకి కడగానికి ప్రధానంగా మీరే కారకులు. కాబట్టి ఈరోజు వాళ్ళ ప్రమేయం లేకుండా, ఉద్యోగుల ప్రమేయం లేకుండా, పెన్షనర్ల ప్రమేయం లేకుండా, రిటైర్డ్ ఉద్యోగుల ప్రమేయం లేకుండా వాళ్ళ జీతాలకి వెళ్ళి ఈరోజు 1.5% వాళ్ళ జీతాలకి వెళ్ళి కట్ చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటి 3 నెలలు కట్ అయిపోయింది. ఇంకొక 15 రోజులు పోతే, ఇంకో 12 రోజులు పోతే 4వ నెల కూడా కట్ అవుతుంది. ఇంకా మనం దాని మీద పోరాటం చేస్తున్నామంటే అసలు మీరు కట్ చేసే హక్కు నీకు ఎవడిచ్చిండు? నువ్వు ఎట్లా కట్ చేసుకుంటావు? నా ప్రమేయం లేకుండా, నా అండర్టేకింగ్ లేకుండా, నా రిక్వెస్ట్ లేకుండా నా జీతంకి నా పెన్షన్లకి నువ్వు ఏ విధంగా కట్ చేసుకుంటావు? ఇప్పటి వరకు ఇంకా నా జీతానికి కట్ చేసుకొని నేను కొట్లాడతా అంటే ఏంది ఇది? కటింగ్ అనేది నిలుపుదల చేసి ఈ 3 నెలల పైసలు వెంటనే వాపస్ వాళ్ళ ఖాతాలలో, వాళ్ళ అకౌంట్లలో మళ్ళీ తిరిగి వేసి మీరు దీనిపైన పూర్తిగా ఈహెచ్ఎస్ అనేది పూర్తిగా ఒక బ్లూ ప్రింట్ దానికి బయటకు వచ్చిన తర్వాత అమలు రేపంచెల్లి దానిపైన వైద్యం చేసుకుంటూ మొదలవుతుందంటే మీరు ముందు ఒక రోజు ముందుకెళ్ళి పైసలు కట్ చేసుకోవాలి. కానీ ఈరోజు 3 నెలలు కట్ చేసుకొని ఇంకా విధి విధానాలపైనే పోరాటం